ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. మంచి ఎనర్జీకి చెప్పట్లేదు. తండ్రి క్యారెక్టర్ బాగుంది. తండ్రి క్యారెక్టర్ బాగుంది. పొడి క్యారెక్టర్ బాగాలేదా? పొడి క్యారెక్టర్ అంటే ప్రస్తుతానికి కొంచెమే కదా. నెక్స్ట్ 2లో ఉంటుంది. మరి 2లో ఉంటుంది అంట. 2లో ఎవరిది ఉంటుంది అనుకుంటున్నారు? బాగా కొడుకుదే ఉంటుంది. కొడుకుదే ఉంటుంది అంటారా? ఇప్పుడు వీళ్ళిద్దరిలో తండ్రి క్యారెక్టర్ బాగుంది. తండ్రి క్యారెక్టర్ సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ సూపర్. ఫస్ట్ హాఫ్ సూపర్. రెండోది ఏంటంటే సినిమా కొంచెం కామెడీగా కొంచెం కామెడీ ఆడే కామెడీ చేస్తున్నాడు. ఫైట్స్ రైటింగ్ పెట్టినాయి అంటారు. ఫైట్స్ సముద్రంలో బాగా ఫైట్స్. ఇప్పుడు సరసాబ ఫైట్ అంటున్నారు. బాగా ఛత్రపతిలో లాగా ఉందా లేదంటే ఇంకా ఎరటిగా ఉందా? సరసాబ ఫైట్ సేమ్ అలాగే ఉందా? అలాగనే ఛత్రపతిలో అంత లేదు. ఛత్రపతిలో అంత లేదు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంట్రడక్షన్ ఫైట్ ఎలా ఉందంటే లాస్ట్ దాకా కూడా అసలుకి ఎన్టీఆర్ తండ్రి క్యారెక్టర్ ఉంది చూసావా? ఆయన బతికి ఉంటాడనే అందరికి ఎక్స్పెక్ట్ చేశారు. మరి చనిపోయింది అంటారా? ఇప్పుడు లాస్ట్లో చూపించాడు కదా, కొడుకే కత్తి తిప్పినట్టుగా చూపించాడు. పార్ట్ 2లో అది తెలుస్తుంది మనకి క్లారిటీ వస్తుంది. పార్ట్ 2 చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. తండ్రి క్యారెక్టర్ వరకు సూపర్ చేసింది ఎన్టీఆర్. అసలు 6 సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీదకి వచ్చి సింగిల్ షో వచ్చాడు. ఎలా ఉంది సినిమా చూస్తుంటే? బాగుంది. మంచి కంటెంట్. ఎన్టీఆర్ వరకు ఎన్టీఆర్ ఏది చేసినా చాలామంది సినిమా ఫ్లాప్ అయింది, ఎన్టీఆర్ వాళ్ళే నిలబడింది సినిమా అంటున్నారు. అంటే ఇప్పుడు పార్ట్ 2 చూస్తే మనకు అర్థమైపోద్ది. బాహుబలి 1, బాహుబలి 2 చూసాం. 1లో ఎవరికి అర్థమైందా? 2 చూసిన తర్వాత ఇదే కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అన్నది ఎవరికి తెలిసిందా? అది లాస్ట్లో అర్థమైపోద్ది. అంతే. ప్రస్తుతానికి వరకు ఎన్టీఆర్ ఏ సినిమా చేసినా కూడా ఆడినట్టు అందరూ అలా కాదు. అంటే ఎన్టీఆర్ని బాగా వాడుకోలేదు అంటున్నారు. అలాగే సైఫ్ అలీ ఖాన్ కూడా వాడుకోలేదు సరిగా అంటున్నారు. సినిమా తగ్గట్టు వాడుతున్నారు. ఎవరు ఎన్నో మంది అందరిలే కానీ అవన్నీ వేరే విషయాలు. ఎన్టీఆర్ తండ్రి క్యారెక్టర్ సూపర్. తండ్రి క్యారెక్టర్ సూపర్. దేవర క్యారెక్టర్ మనకి అసలు మామూలు లేదు. బాగుంది. మొత్తం గూస్ గమ్స్ వచ్చే సీన్ చెప్పండి. మీకు ఎక్కడ బాగుంది, మీకు నచ్చిన సీన్ ఒక సీన్ చెప్పండి. ఎక్కడ ఏ సీన్లో మీకు గూస్ బంప్స్ వచ్చినాయి, చూడాల్సిన పిక్చర్ అనేది? అది ఎక్కడంటే వాళ్ళిద్దరూ ఇది అక్కడ తీసుకెళ్ళకూడదు అంటే చూసారా? తీసుకెళ్ళకోకుండా వాళ్ళు వచ్చి ఇళ్ళ నుంచి వచ్చేసి తీసుకెళ్ళకూడదంటే వాడు డైరెక్ట్గా అక్కడే వెళ్ళి కంటెంట్ ఎడతా చూసినవా? అది సూపర్గా ఉంది. బాగుందంటారు అక్కడ అసలు సినిమా. అది ఒక హైలైట్లో ఉంది అక్కడ. అది బాగుంది. మొత్తానికి అయితే ఫ్యామిలీ పిక్చర్ బాగుంది. చూడొచ్చు అంటారు. సినిమా బాగుంది. దేవర క్యారెక్టర్ సూపర్. ఓకే.